దేవుడు మనల్ని శిక్షిస్తానికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. కంగారు పడేవాడు ఎవడు తెలుసా? ఇప్పుడు నేను నిన్ను వదిలేయడానికి ఎక్కడికైనా పారిపోతాడు రా, అందుకని వీడిని ఇప్పుడు కొట్టాలరా అనుకుంటారు. నువ్వు ఎక్కడన్నా పో, నేను కొట్టాలంటే నిమిషంలో కొడతాననేవాడు కంగారు పడతాడా? దేవుడు అండి, ఎక్కడ పారిపోతావు, ఎక్కడ దాక్కుంటావు? ఆయన శిక్ష నుండి, ఆయన తీర్పు నుండి, ఆయన మాట నుండి తప్పించుకోగలిగిన వ్యక్తి ఎవరో? ఈరోజు మనుషుడు వెర్రవెగుతున్నాడు ఏంటి తెలుసా? ఐ కెన్ ఎస్కేప్. ఎందుకంటే అపవాది చెప్పే అబద్ధము ఇదే అందరికీ. ఎవరు తప్పించుకోలేదు, నువ్వు తప్పించుకుంటావు. అదే కాన్ఫిడెన్స్. ఇందుకు ఈ పని చేసిన వాడికి శిక్ష రాలేదా? వచ్చింది. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు? వాడు తప్పించుకోలేకపోయాడు, నేను తప్పించుకుంటా. ఆ కాన్ఫిడెన్స్ని బట్టే మనుషుడు మరలా ఎరిగి కాన్సిక్వెన్సెస్ ఏంటో ఎరిగి తప్పు చేస్తున్నాడు. అపవాది స్వరము, అపవాది నడిపింపు, అపవాది ప్రేరేపణకు లోబడి